ద సుప్రీం యోగా యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణ యోగము 50వ రోజు 28 అక్టోబర్ 2020. ఓకే. Vasishtha continued. I shall now describe to you, O Rama, the 7 states or planes of wisdom. మళ్ళీ అది అయిపోయింది కదా, మళ్ళీ వాటిని వివరిస్తాను. అలా వెనక్కి వెళ్ళమంటారా? ఒక పారాగ్రాఫ్ 2 లైన్లు వెనక్కి వెళ్ళనా? ఇది వచ్చి చాలా పెద్దదిగా ఉంది మేడం పారాగ్రాఫ్. ఇది వచ్చి నిన్న 7 స్టేట్స్ ఉన్నది కదా. లేదు, ఒకటి లైన్ 2 లైన్లు చదవండి. నమస్కారం అండి. నమస్కారం. సీతాకుమార్ గారు ఏమైనా చెప్తారా? అవునండి, ఏం లేదండి. నమస్కారం. నమస్తే మేడం గారు. మొదలు పెట్టి నమస్తే అండి. ఇంకా మొదలు పెట్టలేదు. అవును. ఓకే, లాస్ట్ ఒక లైన్ అంతా చదవండి చాలు. ఓకే. In the dream wakeful state, one recalls past experiences as if they are real now. When these are abandoned in favor of total inert dullness, it is sleep. These 7 have their own innumerable subdivisions. Okay. Vasishtha continued. I shall now describe to you, O Rama, the 7 states or planes of wisdom. ఇప్పుడు వాటి కోసం నేను 7 ప్లేన్స్ కోసం వివరిస్తానని చెప్తున్నాను. Knowing them, you will not be caught in delusion. అది అంతా తెలిసే కానీ మళ్ళీ భ్రాంతి చెందవు. ఇక్కడ 2 శ్లోకాలు ఉన్నాయి మేడం ఒకటేసారి. జ్ఞానభూమి శుభేచ్ఛాఖ్య ప్రథమ సముదాహృత విచారణ ద్వితీయాతు తృతీయ తనుమానస సత్వాపతి చతుర్థి స్యాత్ తో సంశక్తి నామిక పదార్థాభావాని షష్ఠి సప్తమి తుర్యగామృత. Pure wish or intention is the first. మొట్టమొదటి అంటే స్వచ్ఛమైన కోరిక ఉండాలి, లేదా ఉద్దేశ్యం ఉండాలి, తీవ్రమైనటువంటి ఉద్దేశ్యం ఉండాలి. Enquiry is the second. రెండవది విచారణ. మొదటేమో తీవ్రమైన కోరిక అంటే గట్టిగా పవిత్రమైనటువంటి విషయం. రెండవది విచారణ. The third is when the mind becomes subtle. మనస్సు సూక్ష్మతరమైనప్పుడు. Establishment is the truth. Establishment in truth is the fourth. సత్యములోని మనస్సుని ఎస్టాబ్లిష్ చేయడం, స్థిరం చేయడం, అది 4వది. 3వదా? 4వది మేడం. 4వది. Total freedom from attachment or bondage is the 5th. ఏ బంధము లేకుండా స్వేచ్ఛగా ఉండడం అనేది 5వది. The 6th is cessation of objectivity. 6వది ఏంటంటే దృశ్య ప్రపంచం నుంచి పూర్తిగా స్టాప్ చేయడం, అంటే దృశ్య ప్రపంచమే ఉన్నది అనే సత్యం నుంచి బయటపడడం అన్నమాట, ఆబ్జెక్టివిటీ. And the 7th is beyond all these. 7వది వీటన్నిటికీ అతీతమైంది.
Why do I continue to be a fool? వై డు ఐ కంటిన్యూ టు బి ఏ Fool, F-O-I-L. ఫూల్? నేను ఇంకా మూర్ఖుడుగా ఎందుకుంటున్నాను? I shall seek holy men and scriptures, having cultivated dispassion. హోలీ మెన్ అండ్ అంటే పవిత్రమైనటువంటి అంటే మహాత్ములు, తర్వాత శాస్త్రాలు, వాటిని నేను ఐ షల్ సీక్ వెతుక్కుంటాను. హ్యావింగ్ కల్టివేటెడ్ డిస్పాషన్ అంటే వైరాగ్యం ఉండడం వల్ల శాస్త్రాలు, సత్పురుషుల్ని చూసుకుంటాను, వెతుక్కుంటాను నేను. Such a wish is the first state. అంటే వైరాగ్యం వచ్చాక శాస్త్రములు సత్పురుషులని కలవాలి, శాస్త్రములు అభ్యసించాలి అనే ఒక కోరిక ఉండాలి. Thereupon, one engages in the practice of inquiry, that is direct observation. అది అప్పుడు వ్యక్తి విచారణ అన్నది డైరెక్ట్ గా చూద్దాం అన్నమాట. విచారణ అనేది మొదలుపెట్టారు. అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ అంటే మామూలుగా శాస్త్రాల్లో చెప్పింది ఇండైరెక్ట్, తాను ప్రత్యక్ష ప్రమాణం అన్నమాట. తెలుసుకోవడానికి ఎంక్వైరీ అనేది ఉపయోగపడుతుంది. పరోక్ష ప్రమాణం అంటే శాస్త్రాలు, ఇంకోరు చెప్పిన మాటలు, ఇవన్నీ పరోక్షం. ప్రత్యక్షం ఏంటంటే తానుగా తను తెలుసుకోవడానికి విచారణ అవసరం. With all these, there arises non-attachment and the mind becomes subtle and transparent. This is the third state. వీటన్నిటితో కూడా మనస్సు అంటే ఏ రకమైనటువంటి బంధము లేకుండా సూక్ష్మతరం అయిపోతుంది అన్నమాట. స్థూలమైన మనస్సు సూక్ష్మం అయిపోతూ ఉంటుంది. When these three are practiced, there arises in the seeker a natural turning away from sense pleasures, and there is natural dwelling in truth. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇవన్నీ అంటే అధ్యయనం చేయడం, సత్పురుషుల్ని కలవడం, ఆ తర్వాత విచారణ, అప్పుడు ఈ ఎవరైతే సీకర్ అంటే ఇక్కడ శిష్యుడు అని కాదు, అంటే ఇటువంటి అన్వేషకుడు కూడా కాదు, దానికి ఏం పదం పెడతామంటే సాధకుడు ఉందాం. సాధకుడికి ఏంటంటే అప్పుడు దేర్ అరైజెస్ ఇన్ ద సీకర్. మరొకసారి చదవండి. When these three are practiced, there arises in the seeker a natural turning away from sense pleasures. అప్పుడు ఆయనకి ఇంద్రియ సుఖాల నుంచి బయటపడిపోతూ ఉంటాడు. అంటే వాటి మీద ఆసక్తి లేని స్థితికి వస్తాడు. ఇంద్రియ సుఖాల నుంచి ఆయన టర్న్ అయిపోతాడు, అంటే విముఖుడైపోతాడు. And there is natural dwelling in truth. అప్పుడు ఆయనకి సహజంగానే సత్యంలో ఉండడం అనేది సంభవిస్తూ ఉంటుంది. ఇంద్రియ సుఖాలు దూరం అయిపోయి ఆయనలోనేమో ఒక రకంగా వైరాగ్యం వచ్చేసి ప్రాపంచికమైనటువంటి దృశ్య ప్రపంచం అన్నది పోయి ఆయన నిరంతరం సత్పురుషుల సాంగత్యంలో ఉండడం వల్ల మనస్సు సూక్ష్మతం అయిపోయింది. అప్పుడు ఆయన ఇప్పుడు కూడా సత్యంలోనే ఉంటుంది ఆయన మనస్సు. This is the fourth state. ఇది 4వ స్థితి. When all these are well practiced, there is total non-attachment and at the same time a conviction in the nature of truth. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన బంధ విముక్తి వచ్చేస్తుంది. బంధం లేని స్థితి వచ్చి ఆయన ఇంకా సత్యమే సమస్తం, సత్యం తెలుసుకోవాలి అన్నది గట్టిగా దృఢమైపోతుంది. This is the fifth state of. ఇది 5వ స్థితి. Then one rejoices in one's own self. అప్పుడు ఆ వ్యక్తి తన ఆత్మలోనే స్థిరుడై ఉంటాడు, తన ఆనందపడుతూ ఉంటాడు. The perception of duality and diversity both within oneself. అంటే సత్యం అనేది గ్రహించడం,
ఆ భిన్నత్వం నుంచి, పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వాన్ని సత్య దర్శనం రెండు ఒకసారి ఆయనకి ఉంటాయి. And outside oneself ceases అవుట్ సైడ్ వన్ సెల్ఫ్ సీజెస్ ఏంటి? కంటిన్యూషన్ చేయనా మరి? అది ఆ కామా ఉంది అక్కడ. మీనింగ్ పూర్తి అవ్వలేదు. And the efforts and the efforts that one made at the inspiration of others bear fruition in direct spiritual experience. అంటే బాహ్యంగా ఉన్న దాని మీద కాకుండా, అండ్ ద ఎఫర్ట్స్ చదవండి అది. That one made at the inspiration of others bear fruition in direct spiritual experience. అది ఇంతవరకు ఇతరుల మాటలు బట్టి వచ్చినటువంటి ఒక రకమైన ప్రభావం అంటే ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడేమో అది డైరెక్ట్ గా అంతర్గతంగానే తనకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ దేటి వల్ల ఇన్నాళ్ళు ప్రభావితమయ్యాడో ఆయనకి అది ఆ డైరెక్ట్ గా అనుభూతిలోకి వస్తుంది. After this, there is no other support or division or diversity, and self-knowledge is spontaneous. ఆ స్థితి వచ్చాక అతనికి ఇంకా అవుట్ సైడ్ సపోర్ట్ ఏమీ అక్కర్లేదు. ఇంకా డైవర్సిటీ అంటే భిన్నంగా ఉండదు, డైవర్సిటీ అంటే భిన్నత్వం ఉండదు. అప్పుడు సెల్ఫ్ నాలెడ్జ్ లో ఉంటాడు. అండ్ సెల్ఫ్ నాలెడ్జ్ లాస్ట్ లో ఏం చెప్పారు? Spontaneous, natural, and therefore unbroken. అప్పుడు ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందంటే అప్రయత్నంగా వచ్చి అది అన్బ్రోకెన్, అంటే ఒకసారి వచ్చి ఒకసారి పోయేటట్టుగా కాకుండా న్యాచురల్, సహజంగా అయిపోతుంది. This is the seventh transcendental state. ఇది ఏడవది. This is the state of one who is liberated while living here. ఇది ఇక్కడ జీవించి ఉండగానే ముక్తి పొందిన స్థితి, జీవన్ముక్త స్థితి. ఇది Beyond this is the state of one who has transcended even the body. Bracket lo త్రియాతీత, ట్రాన్సెండెంటెడ్ ఈవెన్ ద బాడీ, అంటే శరీరాన్ని కూడా అధిగమించినటువంటి స్థితి అన్నమాట. Rama, all these great ones who ascend these seven planes of wisdom are holy men. ఈ ఏడు తలాలని ఎవరైతే అధిగమిస్తుంటారో వాళ్ళే పవిత్రమైనటువంటి, అంటే కృతార్థులు అని చెప్పొచ్చు. They are liberated and they do not fall into the mire of happiness and unhappiness. వాళ్ళేమో ముక్తి పొందారు, వాళ్ళు మళ్ళీ దుఃఖం అనేటటువంటి బురదలో పడరు. They may or may not work or be active. అంటే దే మే నాట, దేవా ఏంటి సబ్జెక్ట్ ఏంటన్నారు? They may or may not. వాళ్ళు పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అంటే లేటర్ ఆన్ ఆఫ్టర్ ముక్తి అయిన తర్వాత, ముక్తి పొందాక కూడా వాళ్ళు పనిలో ఎంగేజ్ అయి ఉండొచ్చు, ఎంగేజ్ అయిపోవచ్చు. They rejoice in the self and do not stand in need of others to make them happy. అది వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మానందంలోనే ఉంటారు. వాళ్ళని సంతోష పెట్టడానికి ఏ ఇతరులు అవసరం లేదు. The highest state of consciousness can be attained by all, even by animals and by primitive men. ఈ హైయెస్ట్ స్టేట్ అన్నమాట అందరూ పొందుతారు, జంతువులు కూడా పొందుతాయి. ఈవెన్ బై యానిమల్స్ అండ్ ప్రిమిటివ్ మెన్. Primitive men. అంటే ఏంటి, ఆది మానవుల దగ్గర నుంచి, అంటే దీనికి ఈ పర్టికులర్ నాగరికత కూడా అక్కర్లే, అందరూ ఈ స్థితిని పొందగలరు. By those who have a body and even by disembodied beings. ఎవరికైతే ఒక శరీరం అనేది ఉంటుందో
లేకపోతే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ జీవులన్నీ కూడా. For it involves only the rise of wisdom. అది అంటే కేవలం జ్ఞానం పొందడాన్ని వరకే అది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరధారులందరికీ కూడా జ్ఞానం పొందడానికి పనికొస్తుంది అనమాట శరీరం అన్నది. They who have reached the highest planes of consciousness are indeed great men. ఎవరైతే చాలా ఉన్నత స్థాయి చైతన్యంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారో వాళ్ళు చాలా గొప్పవారు. They are adorable. Even an emperor is like a worthless blade of grass compared to them. వాళ్ళతో పోలిస్తే ఒక చక్రవర్తి కూడా ఒక గడ్డిపోచకు సమానమే. వాళ్ళు ఆరాధించబడుతూ ఉంటారు అందరి చేత. అంటే ఒక రాజ్యానికి రాజు కూడా ఒక గడ్డిపోచు లాంటి వాడు వాళ్ళతో పోలిస్తే. అంటే అందుకే మహారాజ యోగం అంటారు వాళ్ళది. అంటే వాళ్ళ యొక్క యోగం అంత గొప్పదనమాట. మామూలు మహారాజు ఏమీ కాదు వాళ్ళ దగ్గర. For they are liberated here and now. ఇక్కడే వాళ్ళు ముక్తి చెందారు ఇప్పుడే. Vasishtha continued. The self ignorantly imagines an egoistic existence. ఈగోయిస్టిక్ ఎగ్జిస్టెన్స్ అంటే మనకున్న ఈ ఆత్మ అహంకారంతో ఉన్న ఒక ఎగ్జిస్టెన్స్ ను ఊహించుకుంటూ ఉంటుంది. అంటే అహం నేను అని. Even as if gold, forgetting its goldness. బంగారం తన యొక్క బంగార స్వభావాన్ని మర్చిపోయి నగలో ఉన్నప్పుడు might think it is a ring and weep and wail. అదేమో ఒక రింగ్ గా తయారైంది అనుకోండి, అయ్యో ఇది రింగ్ అనే ఆలోచిస్తుంది, కానీ నేను బంగారాన్ని దాని స్వభావం మర్చిపోయినట్టుగా. Alas, I have lost my goldness. నేను నా యొక్క అసలైనటువంటి బంగారం అన్న స్వభావాన్ని నేను పోగొట్టుకున్నాను. అంటే నా మూల స్వభావాన్ని పోగొట్టుకుని నాది కాని దాంట్లో నేను ఉంటున్నాను అర్థం. Rama asked, Holy Sir, how can this ignorance and egotism arise in the self? ఇప్పుడు రాములు గారు అడుగుతున్నారు, ఈ సెల్ఫ్ లో ఈ అజ్ఞానం గాని ఈ అహంకారం గాని ఎలా ఉద్భవిస్తున్నాయి అని అడుగుతున్నారు. Vasishtha said, Rama, one should ask questions concerning the reality only, not concerning the unreal. రాములు వారితో ఆయన ఏం చెప్తున్నారంటే, సత్యం విషయంలోనే ప్రశ్నలు అడగాలి కానీ అయ్యా అసత్యాలైనటువంటి వీటి విషయంలో కాదు అడగవలసిందని చెప్తున్నారు. అంటే ఏంటని, ఈ అహంకారం గాని ఈ మిగతా ఏం చెప్పారు ఇవన్నీ కూడా అన్రియల్, వాటికి కాదు నువ్వు అడగాల్సింది అన్నట్టుగా చెప్తున్నారు. Neither goldless ringness or limited egoism exist in truth. Goldless and goldless ringness. అది అంటే సత్యం. ఇప్పుడు ఈగోయిజం లో ఏముందంటే గోల్డ్ ని మర్చిపోయిన రింగ్ స్వభావమే ఉంది. ఆ రింగ్ గోల్డ్ తో తయారై ఉందన్న విషయం లేదు అక్కడ. ఆ రింగ్ అయి ఉన్నానన్నదే గుర్తుంది, అలాగే నేను శరీరం అయి ఉన్నానన్నదే గుర్తుంది, నేను చైతన్యాన్ని అన్న విషయం మర్చిపోయాను. When the goldsmith sells the ring, he weighs out the gold, for it is gold. గోల్డ్ స్మిత్ అంటే కంసాల్. రింగుని అమ్మేటప్పుడు ఆ రింగ్ లో ఉన్న బంగారం ఎంత అని చూస్తాడు, ఎందుకంటే అక్కడ బంగారాన్ని ఆయన చూస్తాడు తప్ప రింగుని చూడు. If one were to discuss the existence of the ringness in the ring and the finite form in infinite consciousness,
అది రింగ్నెస్ అంటే రింగ్ స్వభావాన్నే మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆ అనంతమైనటువంటి చైతన్యంలోని పరిమితమైనటువంటి దాన్నే మనం చూస్తున్నాం అన్నమాట. అంటే అజ్ఞానాన్ని అహంకారం కోసం మనం మాట్లాడుతున్నాం అంటే అనంతమైనటువంటి చైతన్యంలో ఉన్న పరిమితత్వాన్నే మనం చూస్తున్నాం అని అర్థం. Then one has to compare it with the barren woman's son. దాన్ని ఎలా పోల్చాలంటే అంటే పిల్లలు లేని స్త్రీకి బ్యారన్ ఉమెన్ అంటారు. పిల్లలు ఎలా ఉన్నారో అంటే పిల్లలు ఉండరు, అసత్యం. అలాగే మనం పోల్చుకోవాలి. అంటే బ్యారన్ ఉమెన్ సన్ ఎలాగైతే లేరో ఇవన్నీ కూడా లేవు నిజానికి, కానీ ఊహలో అవి అలా ఉన్నాయి, అవి రియల్ గా లేవు. The existence of the unreal is unreal. చదవండి. It arises in ignorance and vanishes when inquired into. అది అంటే అన్రియల్ అన్నది అన్రియలే, అసత్యం అన్నది అసత్యమే. ఇది అంటే ఉద్భవిస్తూ ఉంటుంది, మళ్ళీ అది నశించిపోతుంది. ఆ చైతన్యంలోంచి ఇది ఉద్భవించి మళ్ళీ అందులోనే కలిసిపోతుంది. In ignorance, one sees silver in the mother of pearl. In the mother of Pearl. Pearl అంటే ఇది మేడం. Pearl. PERL. GRL పర్ల్ అంటే ముత్యం. అంటే అజ్ఞానంతో వ్యక్తి కేవలం ముత్యాన్ని చూస్తాడు. But it cannot serve as silver even for a moment. అది అంటే అతను ఆ పర్ల్ లో ఉన్నటువంటి వెండినే చూస్తాడు, కానీ అందులో ఒక క్షణం కోసం కూడా వెండి ఉండదు. ఇంతకు ముందు మనం ఈ ఉదాహరణ చాలా సార్లు చదివాం. ముత్యపు చిప్ప వెండిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది, కానీ వెండి అని దగ్గరికి వెళ్తే అందులో ఏమాత్రం వెండి ఉండదు. ఆ ముత్యపు చిప్ప అలా కనిపిస్తుంది వెండిలాగా, కానీ వెండి లేదు అందులో. అలాగే As long as the truth that it is mother of pearl is not seen, the ignorance loss. అది సత్యం ఎంతవరకు అయితే కనిపించదో అంతవరకు మాత్రం అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ అజ్ఞానం ఉదాహరణతో పోల్చారు. ఎలా అంటే ముత్యపు చిప్పలో వెండి ఎంతవరకు ఉంటుంది, దగ్గరకి వెళ్ళి చూసే వరకు వెండి ఉందనే భ్రమిస్తాం. అది అజ్ఞానాన్ని విచారణతో ఛేదించేస్తే అది అజ్ఞానం ఎలా పోతుందో, దగ్గరకి వెళ్ళి చూసేసరికల్లా వెండి అన్నది లేనే లేదని తెలుస్తుంది. Even as one cannot extract oil from sand, and even as one cannot obtain only gold from the ring. ఆయిల్ అంటే వీరి ఇసుమున తైలంబు తీయవచ్చని, తైలం అన్నది ఇసుకలోంచి ఎవరికి రాదు. అలాగే రింగ్ లో గోల్డ్ ఒక్కటే, ఓన్లీ గోల్డ్. ఇంకా రింగ్ లేకుండా గోల్డ్ లేదు. ఆ రింగ్ అనే ఆకారం లోపల ఉన్నది గోల్డే, అందుకని అది కూడా చెప్తున్నారు. ఆ రింగ్ అన్నది లేకపోతే గోల్డ్ అన్న ప్రసక్తే లేదు. There are no two things in this universe. ఈ ప్రపంచంలో రెండు అన్నవి లేనే లేదు. ఫైనల్ గా అందరూ అక్కడికే వస్తున్నారు. ఎందుకంటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. రెండు లేవు. అద్వితీయం అంటే రెండు లేనే లేవు. ఏకమేవ ఒకటే ఉంది, అదే బ్రహ్మ. The one infinite consciousness alone shines in all names and forms. ఇన్ని రూపనామాల్లో ఉన్నది కూడా ఒకే ఒక అనంత చైతన్యం మాత్రమే. అందుకే దాన్ని ఏమంటున్నారు, బ్రహ్మస్వరూపం. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నది దీనికి, ఈ అర్థానికి సంస్కృతం పదం. అద్వితీయం రెండన్నవి లేవు, ఒక్కటే ఉంది, అదే బ్రహ్మత్వం. Such indeed is the nature of this utter ignorance. Such indeed is the nature of this utter ignorance. అట్టరింగ్ తర్వాత UTTER, utter ignorance. ఈ పూర్తి అంటే ఈ అజ్ఞానానికి అలా ఉంది, అలా అది అజ్ఞాన స్వభావం అలా ఉంది అంటున్నారు.
This delusion and this world process without real existence, there is this illusory notion of egotism. ఈ ఈ భ్రాంతి అంటే లేదా మాయ, దిస్ డెల్యూషన్ లోంచి వచ్చిన ఈగోటిజం, ఈ రెండు భ్రాంతి మాయలోంచి వచ్చినవే ఇవన్నీ. డెల్యూషన్ అండ్ డెల్యూషన్, ఈగోటిజం. చదవండి ఆ వాక్యం మరొకసారి. This delusion and this world process without real existence, there is this illusory notion of egotism. ఇవన్నీ కూడా కేవలంగా ఇల్యూజరీ నోషన్ తోటి, అంటే భ్రాంతి మాత్రంగానే ఉన్నాయి. రియల్ ఎగ్జిస్టెన్స్ లో ఏమీ లేవు, నిజంగా లేవు, భ్రాంతి మాత్రంలోనే ఉన్నాయి. ఈ ప్రపంచం, ఈ జగత్తు అంతా కూడా భ్రాంతి మాత్రంగానే ఉంది. This egotism does not exist in the infinite self. అలాగే ఈ అజ్ఞానంతో వచ్చిన ఈ అహంకారం కూడా ఆ అనంత చైతన్యంలో ఎక్కడా ఉండదు. In the infinite self, there is no creator, no creation, no worlds, no heaven, no humans, no demons, no bodies, no elements, no. ఆ అనంత చైతన్యంలో ఈ పై చెప్పినవి ఏవీ లేవు. అక్కడ నో టైం, అస్తిత్వం లేదు, సమయం లేదు, ఈ భేదాలు లేవు, ఉన్నది ఒకటే చైతన్యం. ఇక్కడ శ్లోకం చదవనా ఒక్కొక్కటి? ఒకటి 2 డేస్ అని చదవండి. నో అని, నో క్రియేటర్, నో క్రియేషన్. అది అంటే సృష్టి లేదు, సృష్టికర్త లేదు ఆ అనంత చైతన్యంలో. నో వరల్డ్స్, నో హెవెన్. స్వర్గము లేదు, మిగతా ప్రపంచాలు లేవు. నో హ్యూమన్స్, నో డెమన్స్. దెయ్యాలు లేరు, మనుషులు లేరు. నో బాడీస్, నో ఎలిమెంట్స్. నో బాడీస్, నో ఎలిమెంట్సా? పంచభూతాలు లేవు, శరీరాలు లేవు. నో టైం, నో ఎగ్జిస్టెన్స్. అస్తిత్వము లేదు, అంటే నేనున్నానన్నది లేదు, అక్కడ సమయం కూడా లేదు అందులో. నో డిస్ట్రాక్షన్. అందులో డిస్ట్రాక్షన్ అంటే భిన్నత్వం ఏమీ లేదు. డిస్ట్రాక్షన్ మేడం, నాశనము లేదు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది. త్వత్తా హంతాత్మత తత్తా సత్తా సత్త నకాచన నా క్వచిద్ ఏ భేద కలన నా భావు నచ రంజన. మళ్ళీ ఒకసారి చదవండి. త్వత్వాహంతాత్మత తత్త సత్తా సత్త నకాచన. ఓకే, క్వచిద్ భేద కలన నభావు నచ రంజన. నో యు, నో ఐ, నో సెల్ఫ్, నో దట్. అది నువ్వు లేవు, నేను లేవు, ఆత్మ లేదు, అదేదో ఇంకోటి అన్నది లేదు. నో ట్రూత్, నో ఫాల్స్హుడ్. సత్యము లేదు, అసత్యము లేదు. నో నోషన్ ఆఫ్ డైవర్సిటీ. భిన్నత్వం అనే భావన కూడా లేదు. నో కంటెంప్లేషన్ అండ్ నో ఎంజాయ్మెంట్. ధ్యానము లేదు, అంటే ఆనందం కూడా లేదు. అంటే ఆ ఉన్న ఏకత్వంలో ఇవేవీ లేవు. ఆ ఏకమైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఒక్కటే ఉంది, ఇన్ని భేదాలు లేవు అందులో. వాట్ ఎవర్ ఈజ్ అండ్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్స్ ఈజ్ దట్ సుప్రీం పీస్. అక్కడ ఉన్నది కేవలంగా అనంతమైన శాంతి ఒక్కటే ఉంటుంది, ఒకే ఒకటిగా ఉండేది. There is no beginning, no middle and no end. ఆది మధ్య అంతరహితమైంది, అంటే దానికి ఆది లేదు, అంతం లేదు, మధ్య లేదు. All is all at all times. సమస్తము అదే
అన్ని సమయాలలో కూడా అదే అయ్యింది. ఇంకా ఇన్ని లేనే లేవు, ఒక్కటే అది. ఆ చైతన్యమే సర్వస్వం అయి ఉంది అన్ని సమయాలలో. ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇంకోటి ఎప్పుడు లేకుండా కూడా లేదు. Beyond the comprehension of the mind and the speech. And the stage. And the speech. Speech method. వాక్కుకి, మనస్సుకి అర్థం చేసుకోవడానికి అతీతంగా ఉంది, వాక్కుతో వర్ణించడానికి అతీతంగా ఉంది. There is no creation. అసలు సృష్టి అనేది సృష్టించబడనే లేదు. The infinite has never abandoned its infinity. ఆ అనంతత్వం తన అనంతత్వాన్ని ఎప్పుడు వదిలేయట్లేదు, అది ఎప్పుడు అనంతంగానే ఉంటుంది. That has never become this. అది ఏది ఇదిగా మారలేదు, ఏదిగా అది అనంత చైతన్యం తయారవ్వలేదు, ఏదిగా మార్పు చెందలేదు. It is like the ocean, but without ocean's movement. అది సముద్రం లాంటిదే, కానీ ఆ సముద్రం యొక్క చలనం లేకుండా, అంటే సముద్రానికి చలనం లేకపోతే ఎలా ఉంటుందో అలాంటిది, చలన రహితమైన సముద్రం లాంటిది. It is self-luminous like the sun, but without activity. అది సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో అది స్వయం ప్రకాశంగా ఉంది, కానీ అక్కడ ఏ యాక్టివిటీ ఉండదు, ఏ రకమైనటువంటి పనులు ఉండవు. In ignorance, the supreme being is viewed as the object, as the world. అజ్ఞానం వల్ల ఆ అనంతత్వమే మనకి ప్రపంచంగా కనిపిస్తుంది. ఆ అనంత చైతన్యం ఉన్న ఒక్క చైతన్యమే ఈ ప్రపంచం ఉన్నట్టుగా కనిపింపచేస్తుంది అజ్ఞాన కారణంగా. Even as space exists in space, one with space. కాన్సెప్ట్ చదవండి. Even so, what appears to be the creation is Brahman existing in Brahman as Brahman. అది అంటే ఇప్పుడు కుండలో స్పేస్ ఉంది, అంటే ఆ స్పేస్ బయట స్పేస్ ఒకటే అయి ఉన్నాయి. అలాగే ఆ బ్రహ్మన్ గానే ఉంది, అది ఏమీ కూడా, అంటే స్పేస్ ఎలాగైతే స్పేస్ గానే ఉంది, అదేం మార్పు చెందలేదు. కుండలో ఉన్నంత మాత్రంలో అది మారిపోలేదు. అలాగే జీవుల్లో ఉన్నంత మాత్రంలో అనంతత్వం మార్పు చెందకుండానే అంతటా ఉన్నది. The notions of far and near, of diversity, of here and there are as valid as the distance between two objects in a mirror in which a whole city is reflected. అంటే అక్కడ ఒక వస్తువుకి ఉన్న దూరం ఎలాగైతే అద్దంలో ఒక ప్రతిబింబానికి మరో ప్రతిబింబానికి ఉన్న దూరం, ఒక మొత్తం పట్టణం అంతా అద్దంలో ప్రతిబింబంగా చూసినప్పుడు అలా ఆ దూరం ఎలా అయితే సత్యం కాదో ఈ దూరము అలాంటిదే. అంటే ఇవన్నీ కూడా ప్రతిబింబం, అద్దంలో ప్రతిబింబం లాగే ఒక సిటీ కనిపిస్తుంది. అప్పుడు వస్తువు దూరం అక్కడ ఎలాగ అతి తక్కువ అయిపోతుంది. అలాగే అంటే ఆ దూరం అన్నది కూడా అలాంటిదే. అంటే ఒకసారి ఇది కూడా ఊహాత్మకమే అని చెప్తున్నారు. అంటే భాష అంటే చైతన్యంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఉన్నాయంటే అవి వేరేగా లేవు, చైతన్యమే భాసిల్లుతోంది వాటి ఆ రూపంలో. Vashishta continued. The day after his hallucinatory experience, King Lavanya thought, I should actually go to those places that I saw in the vision. Perhaps they exist in reality. లవణుడు ఏమనుకున్నాడంటే, నేను అప్పుడు మ్యాజిక్ లో అతని యొక్క స్పెల్ వల్ల, అంటే మాంత్రికుడి వల్ల చూసినటువంటి ఆ లోకాన్ని నిజంగా కూడా ఉన్నాయేమో, నేను వెళ్ళాలి వాటికి అని అతను అనుకుంటాడు. Immediately he set out with his routine and
set out with his routine. అదే spelling mistake లాగా ఉంది మేడం. ఓకే. Routine and proceeded in a southerly direction. సోదరులు. SOUTHERLY అని ఉంది. సోదరులు. సోదరు చూడండి మీనింగ్ అంటే సౌత్ వర్డ్ సౌత్ సదర్లీ అంటే సౌత్ వర్డ్. ఇంకేమైనా మీనింగ్ ఉందేమో చూడండి. దక్షిణపు అని ఉంది. అడ్జెక్టివ్ ఫార్మ్. సదరన్ డైరెక్షన్ లో మొదలెట్టాడు. అంటే అతను ఆ కళలో తనకి స్పెల్ అంటే ఆ రకమైన మాంత్రికుడు వల్ల ఆయన అక్కడికి వెళ్ళిన ఆ లోకం నిజంగా ఉందో లేదో చూద్దాం అని ఆయన నిజంగా బయట ప్రయాణం కట్టాడు. ఆయన దక్షిణ దిక్కు ప్రయాణించాడు. Immediately sorry madam, next line wall. Soon he came across the very scenes of his vision and the type of people whom he had seen them. నిజంగానే వాళ్ళు అలాంటి ప్రదేశం ఉంది, అలాంటి ప్రపంచం ప్రజలు ఉన్నారు. తన స్పెల్ అంటే తను మాంత్రికుడి యొక్క మాయలో చూసినవన్నీ ఉన్నాయట. He met the very people whom he knew during his existence as a tribesman. ఆయన ఒక ట్రైబల్ మ్యాన్ గా జీవించున్నప్పుడు ఎవరెవరిని కలిసాడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారట, ఆ ప్రజలందరూ. He even saw his own destitute children. తనకి పుట్టినటువంటి ఆ పిల్లల్ని కూడా ఆయన వెళ్ళి చూసేట. He saw there an old woman who was weeping and screaming in agony. అక్కడ ఒక ముసలి ఆవిడ ఎంతో బాధతో ఏడుస్తూ ఉండడం చూసాడు. Oh my beloved husband, where have you gone, leaving us all here? ఆవిడ అడుగుతుంది, అంటే ఈ ఆవిడ ఇతని యొక్క భార్య అన్నమాట, మమ్మల్ని అందరినీ ఇలా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? I have lost my beautiful daughter who had an extraordinary stroke of luck to obtain a handsome king for her husband. కొంచెం స్లోగా చదవండి. I have lost a beautiful daughter who had an extraordinary stroke of luck. Stroke of luck, LUCK. ఓకే ఓకే. లక్ అంటే ఆమెకి ఒక ఎవరో ఒక రాజుగారితోటి ఆమెకి వివాహం అయిపోతుంది కాబట్టి అందుకని ఆమెని నేను కోల్పోయాను. To obtain a handsome king for her husband. అంటే ఒక అందమైనటువంటి రాజుతో ఆమెకి వివాహం అయిపోయింది, అందుకని ఆమె కూడా ఇప్పుడు లేదు నా దగ్గర. Where have they all gone? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? Alas, I have lost all of them. అంతమందిని నేను కోల్పోయాను. The king approached her, consoled her, and learned from her that she was indeed the mother of his tribal wife. మదర్ ఆఫ్ హిస్ ట్రైబల్ వైఫ్. వైఫ్ యొక్క అంటే తన భార్య యొక్క తల్లిట అని తెలుసుకుని ఆమెను ఓదారుస్తారు. అంటే తన కూతురు ఏదో ఇంకో రాజుగారితో వెళ్ళిపోయింది అనమాట. Out of compassion, he gave them enough wealth to meet their needs and to help them out of the drought that had stricken to the whole countryside. అతని దయ వల్ల వాళ్ళకి కొంత సంపదను కూడా ఇస్తాడు. అక్కడ ఎంతో కరువు ఉన్నది కదా, ఆ కరువు వల్ల వాళ్ళకి ఏ రకమైనగాను తిండి అన్ని లేకుండా బాధలు పడుతున్నారు కనుక ఆయన తన ధనం కొంత వాళ్ళకి ఇస్తాడు. Even as he had seen the day before. అంటే అతను ముందు రోజు కంటే ముందు అక్కడికి వెళ్ళి వచ్చాడు కదా, అలా చూసినట్టుగానే వాళ్ళు ఆ డ్రాట్ అది కరువు అది అలాగే ఉంది అక్కడ. He dwelt among them for some time and then returned to his palace. వాళ్ళతోటి ఆయన కొంతసేపు ఉండి తిరిగి తన భవనానికి అంటే రాజభవనానికి వచ్చేసాడు.
The next morning, the king asked me to explain the misery. మన్నాడు ఆ రాజు అడుగుతాడు, ఇదేంటి ఈ దుఃఖానికి కారణం, ఈ దుఃఖం అంతటినీ బోధపరచండి. And was fully satisfied with my answer. నేను ఇచ్చినటువంటి సమాధానంతో ఆయన పూర్తిగా తృప్తి చెందాడు. ఇప్పుడు శ్లోకం అన్నమాట. ఇత్యేవం రాఘవ విద్య మహతి భద్రదాయిని భ్రమదాయిని. మళ్ళొకసారి చదువుతాను మేడం. ఇత్యేవం రాఘవ విద్య మహతి భ్రమదాయిని అసత్సత్తాం నయత్యాశు సచ్చాసత్తం నయత్యలం. O Rama, thus the power of nescience is capable of creating a total confusion between the real and the unreal. మాయ అన్నది అంత శక్తి ఉంది, అది మనకి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఇచ్చేస్తుంది, ఏది సత్యం ఏది కాదని. అలాంటి కన్ఫ్యూజన్ మనకు వచ్చేటట్టుగా చేయగలదు. Rama asked, O sage, this is indeed puzzling. చాలా ఆశ్చర్యం, అంటే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. రాముల వారు అడుగుతున్నారు, How can that which was seen in a dream or an hallucination be also experienced in the reality of the waking state? రాముల వారు కూడా మనలాగే సంతోషం వ్యక్తం చేశారు. ఆయన తను కళలో చూసినటువంటి లేదా ఆయనకి ఏదో ఒక రకమైన మంత్రంతో చూసినటువంటివన్నీ అవి నిజంగా కూడా ఎలా ఉన్నాయి. ఆయన వెళ్తే ఆ రాజుగారికి అక్కడ అవన్నీ కనబడ్డాయి. ఇది ఎలా సంభవం? Vasishtha answered, But, O Rama, all this is ignorance. ఇదంతా కూడా అజ్ఞానం. The notions of far and near, దూరంగా ఉండడం దగ్గరగా ఉండడం అనే భావాలు కూడా అజ్ఞానం. a moment and eternity, all are hallucinations. ఒక క్షణం లేకపోతే శాశ్వతంగా ఎంతో కాలం ఉండడం ఇది కూడా భ్రాంతిదాయకమే. త్రిపుర రహస్యంలో మనకు చెప్పారు కదా, ఎలాగంటే అక్కడ ఒక్క రోజు ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు అయిపోతుంది. బయట ఒక అరకోస్ దూరం ఉన్న రాయిలో అనంతమైన దూరంతో ఉన్నటువంటి విశ్వం కనిపిస్తుంది, అంటే రాజ్యం కనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా కేవలంగా భావన మాత్రం, హాల్యూసినేషన్స్, అంటే వీటికి ఊహాజనితుడే, అసలు రియల్ కాదు. In ignorance, the real appears to be unreal and the unreal seems to be real. అజ్ఞానం వల్ల సత్యం అసత్యంగాను అసత్యం సత్యంగాను గోచరిస్తుంది. The individualized consciousness perceives what it thinks it perceives on account of its conditioning. అజ్ఞానంతో ఉన్న కండిషనింగ్ కారణంగా ఆ వ్యక్తి అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఆ చైతన్యం అదేంటి పరిమితం అయిపోయింది. ఇది అది ఏది భావిస్తే అది ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. On account of ignorance, when the notion of egotism arises, at that very moment, the delusion of a beginning, a middle, and an end also arises. అజ్ఞానం కారణంగానే ఈ భ్రాంతి అన్నది అంటే వస్తుంది. దీనివల్ల అంటే ఆది, దాని అంతము, దాని మధ్య ఇలా అంటే ఇక్కడ ఆ కథలో కూడా మనకి అంటే గండశిలా ఉపాఖ్యానంలో భావన మాత్రంతో ఆ రాజ్యం తయారైందంటాడు. భావన మాత్రంతో ఒక రోజు కాలం ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు, అంటే భావానికి అంత బలం ఉంది. అక్కడ కాలము స్పేస్ అండ్ టైం రెండు కూడా రియల్ కావు అని చెప్పారు అనమాట. నిజంగా అవి లేవు.
ఓకే. తులసిరామ్ గారు డిస్కనెక్ట్ అయ్యారా? హలో చెప్పండి. మేడం, నాకు అది డిస్కనెక్ట్ అయిపోయింది మధ్యలో, మీ మాటలు వినబడలేదు. నాకు మీ మాట వినబడలే. ఓకే. ఓకే. One who is thus deluded thinks that he is an animal and experiences this. నేను ఒక జంతువుని అని భావిస్తుంటే ఆయన జంతువుగానే అయిపోతాడు. ఇది ఈ విషయం చూసారా? శ్రీపాద వల్లభ చరిత్రలో వ్యాఘ్రపాదుగా వ్యాఘ్రదత్తుడు అతను ఉంటాడు. ఆయన ఒక వ్యక్తి, తన పేరు అది. ఆ గురువు గారు ఏం చెప్తారు, అయ్యో పాపం ఇతను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాడు హిమాలయస్ కని, నీ స్వభావం మీద నువ్వు ఎక్కువగా ధ్యానం పెట్టంటాడు. అతను ఏమనుకుంటాడు, నా పేరు వ్యాఘ్రపాదుడు కనుక, లేదా నేను వ్యాఘ్రం మీదే పెట్టాలి, అందుకని నా స్వభావం అంటే నేను వ్యాఘ్రం కదా, అందుకని పులి మీదే నేను ధ్యానం పెట్టాలని, ఆ ధ్యానం వల్ల నేను పులి ఎగుతాడు. ఏది మనం భావిస్తూ ఉంటే అది అవుతుంది అని చెప్తున్నారు. All this happens on account of accidental coincidence. ఇవన్నీ కూడా యాక్సిడెంటల్ గా, అంటే అనుకోకుండా అలా జరుగుతున్నాయి, ఒకేసారి జరిగినట్టుగా. Just as a crow flies towards a coconut palm and as it alights on the tree, a fruit falls down as if the crow dislodged it. అంటే ఒక కోకోనట్ ట్రీ మీద అంటే కొబ్బరి చెట్టు మీద ఒక కాకి కూర్చున్నది. కూర్చునే సైకిల్లా ఆ కొబ్బరికాయ కింద పడిపోయింది. చూసిన వాళ్ళకి ఎలా ఉంటుంది, కాకి కూర్చుండడం వల్ల కొబ్బరికాయ పడింది. కానీ కొబ్బరికాయ పడ్డం, కాకి కూర్చోవడం ఒకసారి జరిగాయి. అలాగే రెండు కోయిన్సిడెంటల్ అంటారు, అంటే ఒకేసారి జరుగుతున్నాయి. అనుకోకుండా కాకి కూర్చుంది, అదే టైంకి అది పడింది. కానీ కాకి వల్ల అది పడలేదు. అది ఆ సమయానికి పడ్డం, కాకి వెళ్ళి కూర్చోవడం అనుకోకుండా ఒకసారి జరిగాయి. దాన్ని కోయిన్సిడెంట్ అంటారు. Though in fact the crow did not. Similarly, by pure coincidence and in ignorance, the unreal seems to be real. అంటే అజ్ఞానం వల్ల ఇది ఇలాగే కాకి కూర్చోగానే అది పడినట్టుగా అన్రియల్ అంతా, అసత్యం అంతా సత్యంగా కనిపించిపోతుంది మనకి. Vasishtha continued. In his hypnotic state, the king Lavana obviously saw reflected in his own consciousness the marriage of a prince with the tribal woman, etc. ఆయనకి తన స్వప్నావస్థలో అన్నట్టుగా చూశాడు ఆయన. ఏంటంటే ఈ రాజు అంటే ఒక ట్రైబల్ స్త్రీని, కొండ జాతి స్త్రీని పెళ్లి చేసుకున్నట్టుగా. And he experienced it as if it happened to him. అదేదో తనకి సంభవించినట్టుగా ఆయన దాన్ని భావించాడు. A man forgets what he did earlier in his life, even if at that time he had devoted a lot of time and energy to that action. మళ్ళీ మరొకసారి కొంచెంగా చదవండి. ఉందా? A man forgets what he did earlier in his life. అది అంటే మనుషులు సాధారణంగా ఇప్పుడు గత జన్మలో గాని, ఈ జన్మలో మనం బాల్యంలో చేసిన గాని చాలా వరకు మన జ్ఞాపకం ఉండవు, మనం మర్చిపోతూ ఉంటాం. Even if at that time he had devoted a lot of time and energy to that action. ఆ పనికి ఆయన ఎంతో శక్తిని, సమయాన్ని ఖర్చు పెట్టినా కూడా అది మర్చిపోతాడండి. మనం ఎంతో శక్తిని ఖర్చు పెట్టినా ఆ యాక్టివిటీస్ అన్ని మర్చిపోతూ ఉంటాం. Even so, he now thinks that he did not do that what he actually did. అలాగే ఆయన యాక్చువల్ గా ఏం చేసాడు అన్నది వ్యక్తి మర్చిపోతూ ఉంటాడనమాట. అంటే తన జీవితంలో ఇప్పటికే తీసుకోండి, మనం చిన్నప్పటి నుంచి జరిగినటువంటి విషయాల్లో ఎన్నో విషయాలు మనకు గుర్తే లేవు.
ఇంకా గత జన్మ విషయాలు ఏం గుర్తుంటాయి? గుర్తుండవు అనమాట. తను అందులో ఎంతో కాలం ఎంతో శ్రమ చేసినా సరే అవన్నీ గుర్తుండవు. అందుకే మనకి ఎవరికి గత జన్మలు అంత గుర్తులేవు. అక్కడ ఎంతో కష్టాలు పడవచ్చు, ఎంతో శ్రమ, ఎంతో సమయాన్ని పెట్టొచ్చు, కానీ అది గత జన్మ గనక గుర్తుండట్లేదు మెమరీగా. Such discrepancies in memory are often seen. అది అంటే ఈ జ్ఞాపకంలో అలాంటి భిన్నత్వాలు మనం చాలా అంటే తేడాలు చూస్తూ ఉంటాం. Even as one sometimes dreams of a past incident as if it happens now. అందుకని కొంతమంది ఇలా ఆలోచిస్తుంటారు, గతించినటువంటి విషయాలు ఇప్పుడే జరుగుతున్నట్టుగా భావిస్తూ ఉంటారు. Lavana experienced in his vision some past incident connected with the tribesmen. అది ఆ ట్రైబ్స్ మెన్ తో ఉన్నప్పుడు తనకేమోని ఏదో గతంలో జరిగిన సంఘటనలు కనెక్ట్ అయ్యి ఉన్నాయని అనిపించింది. It is possible that the people in the forests on the slopes of Vindhya experienced in their own minds the visions that appeared in the consciousness of Lavana. లవణుడికి ఎలాగైతే వచ్చిందో ఎన్నో రకాలైన విజన్స్, అలాగే వాళ్ళకి కూడా ఎన్నో రకాలైనటువంటి విజన్స్, అంటే ఎవరికి ఆ కొండల్లో ఉన్న ఈ విజన్లకు కూడా అలాంటివి వచ్చి ఉండొచ్చు. It is also possible that Lavana and the tribesmen saw in their own minds whatever was experienced by the other. అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజనులలో వాళ్ళు ఈ లవణుడు కూడా తన మనసులో ఉన్నవి అనుభూతి పరంగా కూడా చూశారు, నిజంగా ఉన్నట్టుగా. These hallucinations become reality when experienced by many. ఈ హాలుసినేషన్స్ అంటే ఏంటంటే వాటికి అస్తిత్వం లేని ఊహలు నేను, అవి రియల్ గా ఉన్నట్టుగా, అసలు రియల్ గా అవి లేవు, ఊహల్లోనే ఉన్నాయి, అవి వాళ్ళకి రియల్ గా కనిపిస్తున్నాయి. Even as a statement made by very many people is accepted as true. మనం మామూలుగా చాలా సార్లు కొంతమంది చెప్తున్నా కూడా నిజంగా జరిగినట్టుగానే ఉంటూ ఉంటాయి, సత్యంగా అవుతూ ఉంటాయి కూడా. అంటే వాళ్ళు అనిపించినటువంటి విషయాలు అవి నిజంగా కూడా జరుగుతూ ఉంటాయి, ఊహించిన విషయాలు, హాలుసినేషన్స్. When these are incorporated in one's life, they acquire their own reality. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇన్కార్పొరేటెడ్ అంటే వ్యక్తిగా ఉద్భవించారో అప్పుడు వాళ్ళ రియాలిటీతో వాళ్ళు ఆ రియాలిటీని పొందుతారు. After all, what is the truth concerning the things of this world? మనం ప్రపంచ విషయాలు కానీ ప్రపంచంలో వస్తువులు కూడా అలాగే మనకి రియల్ గానే కనిపిస్తున్నాయి. అవి లేకపోయినా అన్రియల్ అయినా రియల్ గానే కనిపిస్తున్నాయి. Except how they are experienced in one's own consciousness. అది అంటే వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ లో అవి ఎలా అయితే ఉన్నాయో వాటి వాళ్ళ అంతర్గత చైతన్యంలో వాళ్ళ అనుభూతి కూడా చెందుతారు ఉన్నాయని. Essence is not a real entity, even as oil in sand is not a real entity. అంటే అజ్ఞానం అనేది కూడా రియల్ కాదు. అది ఆయిల్ ఇన్ శాండ్ అంటే ఇసుకలో నూనె ఎంత నిజం కాదో, ఎంత కష్టపడినా ఇసుక నుంచి నూనె రాదు. అలాగే ఈ అజ్ఞానం అనేది కూడా రియల్ కాదు. ఇక్కడ ఒక శ్లోకం ఉంది మేడం. అవిద్యయాత్మ తత్వస్య సంబోధో నోపపద్యతే సంబంధః సదృశానాం చ యః స్ఫుటః స్వానుభూతిః. Essence and the self cannot have any relationship.
అది ఆత్మతత్వానికిను అజ్ఞానానికి ఏ రకమైనటువంటి బంధుత్వం లేదు, సంబంధం లేదని చెప్పడం. For there can be relationship only between same or similar entities. ఎందుకంటే ఒకేలాంటి వస్తువుల మధ్యని ఏదైనా సంబంధం ఉంటే ఉండాలి. భిన్నమైన రెండు వస్తువుల మధ్యని సంబంధం ఉండడం సంభవం కాదు. This is obvious in everyone's experience. ప్రతి ఒక్కరి అనుభవంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సజాతీయమైన వస్తువుల మధ్య బంధుత్వం ఉంటుంది. ఒక కుక్కకి ఒక పిల్లికి బంధుత్వం ఉండదు. ఒక మనిషికి బంధుత్వం ఉంటుంది. అంటే బంధువులుగా అవుతారు. మామూలుగా ఆత్మగతంగా వీళ్ళు నా వాళ్ళు అనుకుని జంతువులను కూడా చూడడం అది వేరే సంగతి. కానీ ఒక జంతువు మనకి ఏదైనా బావమరిది అవదు, మావయ్య అవదు. అలాగా విజాతీయమైన వస్తువుల మధ్య బంధుత్వం ఉండదు. Thus, it is only because consciousness is infinite that everything in the universe becomes knowable. కేవలంగా ఆ చైతన్యం ఒక్కటే అనంతంగా ఉంది. దాని యొక్క ప్రపంచంలో ఉన్న అన్ని కూడా దాని వల్లే మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అసలు ప్రపంచం ఏమిటి అనేది కూడా ఆ అనంత చైతన్యం వల్లే మనకు అర్థమవుతుంది. ఏంటది అంటే అసలైనటువంటి జగత్తు అందులోనే భాసిల్లుతోంది అనే విషయం. It is not as if the subject illumines the object which has no luminosity of its own. అంటే మనం ఒక వస్తువు మనకు వస్తువుని ప్రకాశవంతం చేసినట్టు కాదు. అది ఆత్మ స్వయం ప్రకాశమైనది. దాన్ని ఇంకొకరు ఎవరు ప్రకాశం చేయలేరు. But since consciousness is all this, everything is self-luminous without requiring a perceiving intelligence. అది అంటే ఆత్మ అన్నది స్వయంగా భాసిల్లుతూ ఉండేది. దానికి ఏమీ బయట నుంచి ఏమీ అవసరం లేదు. దానికి వేరే తెలివి అన్నది ఎవరు ఇవ్వక్కర్లేదు. అది స్వయం ప్రకాశంగా ఉంది. అంటే ఆత్మ స్వరూపం అంటే పూర్తి జ్ఞాన స్వరూపం ఉంటుంది. స్వయం ప్రకాశంగా ఉంది, అంతటా ఉంది, అనంతంగా ఉంది. అది దాని స్వభావం. It is by the action of consciousness becoming aware of itself that intelligence manifests itself. అది అంటే ఈ చైతన్యం యొక్క యాక్షన్ వల్లనే ఇంటెలిజెన్స్ అన్నది ఒకటి రూపొందుతుంది. Not when consciousness apprehends an inert object. కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఒక జడమైన దానితోటి అది అర్థం చేసుకుంటుంది, అంటే దాన్ని అప్రహెండ్స్ అంటే కరెక్ట్ ఏంటని చెప్తారండి తెలుగులో? ఒక నిమిషం. అండర్స్టాండ్స్, అర్థం చేసుకోవడం, పట్టుకోవడం, అర్థం చేసుకోవడం, అండర్స్టాండ్స్ అని. అది ఇనర్ట్ ఆబ్జెక్ట్స్ ని అర్థం చేసుకోవడం ఉండదు. అంటే జడం అన్నది చైతన్యంలో ఏమీ లేదు, చైతన్య స్వరూపమే ఉంటుంది. It is not correct to say that there is a mixture in this universe of the sentient and the inert. అంటే ఇందులో ఏంటంటే చైతన్యవంతమైనది జడమైనది రెండు కలిసి ఉన్నాయి అని చెప్పడం కూడా రైట్ కాదు. For they do not mix. ఎందుకంటే ఆ రెండు ఒకదానితో ఒకటి కలవు. జడము చైతన్యం ఒకదానితో ఒకటి కలవు. All things are full of consciousness, and when this consciousness comprehends itself, there is knowledge. అది ప్రతి వస్తువు కూడా పూర్తిగా చైతన్యవంతమై ఉంటుంది, చైతన్యతోనే ఉంది. అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటున్నామో దాన్నే జ్ఞానం అని అంటారు. ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. మళ్ళీ చదవండి. ఆల్ థింగ్స్ ఆర్ Full of consciousness,
And when this consciousness comprehends itself, there is knowledge. ఎప్పుడైతే దానికి అది అర్థం అవుతుందో, అంటే ఏంటి, ఇదంతా కూడా చైతన్యం ఒక్కటే ఉన్నది అన్నది అదే జ్ఞానం. అంటే రెండు లేవు, ఉన్నదంతా చైతన్యమే అన్నదే జ్ఞానం. టైం ఏంది మేడం, మేడం నిలుపుదామా? వాళ్ళందరికీ డౌట్ ఏమైనా ఉందా? ఇంకా మనం తెలుసుకున్న విషయమే మరోసారి చదువుకున్నాం. అందుకే ఇవాళ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఎక్కువగా ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా మనం ఆల్రెడీ చాలా సార్లు చర్చించుకుంటున్నాం. తర్వాత ఇంతకు ముందు త్రిపుర రహస్యంలో అక్కడ గీతలో కూడా ఈ విషయం ఉంది. అంటే ఉన్నది ఒక్కటే, అది ఎన్నో రూపాలుగా కనిపిస్తోంది. అక్కడ మనకి త్రిపుర రహస్యంలో గండసుల ఉపాఖ్యానంలో ఆ టైం కనబడడం, అంటే ఎన్నో పెద్ద రాజ్యం ఉన్నట్టు కనబడడం, బయటకు వచ్చేసరికల్లా 120 కోట్ల సంవత్సరాలు అయిపోయినట్టుగా, ఆ సమయానికి అలాంటిదే. అంటే సమయం కూడా అందులో ఊహ జనితమే, భావంతోటే సమయం వస్తుంది, భావనతోటే స్పేస్ వస్తుంది. చాలా కూడా ఇక్కడ అరకోస దూరం, అక్కడేమోని ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంది. అంటే భావన మాత్రమే తోటే. అయితే ఆయనకున్న తపశక్తి వల్ల భావన రియల్ గా అయిపోయిందంటారు. ఇవన్నీ భావన మాత్రమే అని చెప్పడానికి ఈ కథ అంతా చెప్పారు. అసలు ఈ కథ ఇవన్నీ ఎందుకు చెప్పినారు? అలా వండి కథ అంటే భావనదే సర్వస్వంగా ఉంటుంది. మనం కూడా భావనతోటే జీవిస్తున్నాం. ఈ భావన మాత్ర జగత్, ఈ ప్రపంచం ఉంది అన్న భావనలో జీవిస్తున్నాం. ఈ వస్తువులు ఉన్నాయన్న భావనలో ఉన్నాం. అదేంటండి వస్తువులు కళ్ళకు కనిపిస్తున్నాయి కదా అంటే ఇంద్రియాలకే గోచరం, అంతేగాని అవి లేవు. ఇంద్రియాలతో గోచరించిందంతా సత్యం కాదు, అది మనం గ్రహించాలి. అసలు ఈ జగత్తుకి అస్తిత్వమే లేదుట. అటువంటి జగత్తు మనం చైతన్యమే ఉంది, కానీ జగత్ అన్నది చైతన్యంలో భాసిల్లుతుంది ప్రతిబింబంలాగా. అసలు జగత్ అన్నది ఎక్కడ లేదుట. ఇది మనం ఇప్పుడు ఎంతసేపు ఏం చెప్పారంటే భావనతో ఏం జరుగుతుంది, ఆ భావన వల్లే ఆయన ఏమిటంటే వేరే ఒక దగ్గర ఒక జీవిత కాలం ఉండిపోయాడు ఆ ట్రైబల్ పీపుల్ తోటి. ఆ వాళ్ళలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆయనకి దుఃఖాలు పడ్డాడు, ఆ కరువు వచ్చినప్పుడు బాధలు అనుభవించాడు, ఆ కుటుంబ పోషణ చేశాడు. ఇవన్నీ కూడా భావన మాత్రమే అన్నమాట. అంటే మనస్సులో ఉన్నటువంటి భావనలే ఒక ఇది నిజమైన అనుభూతులుగా వస్తున్నాయి. అంటే మేడం ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు ఈ భావనలన్నీ అతనికి ఈ జన్మలో కాదు కదా, ఈ జన్మలో ఒకసారి ఇక్కడే కదా, ఇక్కడే ఉన్నాడు ఆయన, ఒక రోజులోనే వెళ్ళి వచ్చాడు. అంటే ఆయన భావన వల్లే ఆ రకంగా అక్కడికి వెళ్ళడం, వాళ్ళతో ఉండడం, ఇవన్నీ భావనతోటి జరుగుతున్నాయి. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే ఒక ఏమంటారండి హిప్నటైజర్. ఆయన భావిస్తాడు నిద్రపోతున్నాలోకి వెళ్తాం, నువ్వు ఇది చూస్తున్నావు అంటాడు, అది చూస్తాడు. భావనతోటే ఎన్నో జరిగిపోతాయి. అవి ఒక హిప్నటైజరే ఆ పని చేయగలదు అనేటప్పుడు భావనకి ఎంత బలం ఉందో మనం చూస్తున్నాం. ఆయన భావనతోటే ఎన్నో క్రియేట్ యోగులు కూడా, అంటే వాళ్ళ యోగ శక్తి భావనతోటే ఏవో క్రియేట్ చేయగలరు. అక్కడ వాళ్ళకి ఉండ చేయడానికి మట్టి కావలసినట్టుగా పదార్థం అక్కర్లే, భావనతోటి చేసేస్తారు. కళ్ళలో కూడా మన మనస్సుతోనే ఎన్నో వస్తువులు నిర్మించేస్తున్నాం. అక్కడ ఏమి వస్తువు లేక ఆ వస్తువు నిర్మించడానికి మనకి ఏమి పదార్థాలు అక్కర్లేదు, మనస్సులోంచే పడిపోతున్నాం. భావన మాత్రంగా వచ్చింది ఆయనకి ఇదంతా. అంటే భావనలో ఎనిమిదైనా సంభవం అనమాట. అది రియల్ గా ఉండడం కూడా భావనమే అంటున్నారు ఆయన. ఆ భావన వాళ్ళకి అలాంటి భావన ఉంది, అదే ఇక్కడ చెప్పారనమాట. అంటే సేమ్ టైం వాళ్ళకి అలాంటి భావన ఉండడంతో అన్ని కూడా భావన మాత్రమే. అది మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ జగత్తులో సంభవించినవన్నీ భావన మాత్రాలే. అయితే అది మనకి ఇప్పటికి అంటే వాళ్ళకు కూడా సేమ్ టైం ఈ భావన ఉండటం అనేది కోఇన్సిడెన్స్ అంటారా? అది అలా చెప్తున్నారు, అదే చెప్పారు కదా, వాళ్ళకు కూడా అలాంటి భావన ఉంది కనుక అది జరిగినట్టుగా అనిపిస్తుంది. కానీ అది కూడా కేవలం ఎందుకంటే ఒక రోజులో జరిగింది, ఒక జీవితకాలం.
ఇది కూడా కళ లాంటిది. భావన యొక్క పవర్ చూపిస్తున్నారు, ఎంత పవర్ అని. త్రిపుర రహస్యంలో గండశిల ఉపాఖ్యానం అని ఉంటుంది. అందులో ఆ గండశిలలోకి వెళ్తాడే, అంటే మామూలు భౌతిక శరీరం వెళ్ళలేదు, ఆయన యొక్క లింగ శరీరాన్ని తీసుకుంటాడు. అక్కడ వేరే శరీరం ఇస్తాడే, ప్రవేశపెడతాడు, అది చూపిస్తాడు. అమ్మో ఇంత విశాలం, ఎన్ని వేల వేల మైళ్ళ దూరం ఉందో అది. బయట చూస్తే అరకోసు దూరమే, 60 మైళ్ళ దూరమే ఉంటుంది. కానీ అక్కడ అన్ని వేల మైళ్ళ దూరం ఉన్న సామ్రాజ్యం వచ్చింది. అంటే ఇది భావన మాత్రం జగత్తు చెప్పారు అక్కడ కూడా ఆయన. ఆ కుమారుడు చెప్తాడు, నా భావనతోనే దాన్ని సృష్టించానంటాడు. అందుకే యద్భావం తద్భవతి. నేను బంధీకృతంగా ఉన్నంటే బంధంగానే ఉంటాను, నేను ముక్తుడినై ఉన్నానంటే ముక్తుడిగానే ఉంటాను. మన భావన వల్లే అలా జరుగుతున్నాయి. మన భావనలో మన బంధీకృతమై ఉన్నాం. అది బాగా మనకి అర్థం అవడానికి ఇది అన్ని కథల రూపంలో చెప్పారు. ప్రతిదీ భావన మాత్రం అయిపోయింది అనేసి. నేను చాలా అంటే బాధల్లో ఉన్నాననేది కూడా ఒక భావనే. ఆ భావనని మనం అధిగమించేస్తే అసలు ఏదీ లేదు. ఎవరు ముక్తులు కాదు, ఎవరు బంధువులు కాదు, భావనలోనే వాళ్ళు బంధీకృతంగా ఉన్నారు, ముక్తులై ఉన్నారు. సరేనండి, అయిపోయిందని ముగించేద్దాం. అందరికీ నమస్కారం. సరే మేడం.